ప్రపంచవ్యాప్తంగా ఓడరేవుల నిర్మాణం, నిర్వహణ, వంట నూనెల తయారీ, గ్రీన్ ఎనర్జీ, గ్యాస్ వంటి ఎన్నో రంగాల్లో వ్యాపారం సాగిస్తున్న అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ తన 70వ ఏట పదవీ విరమణ చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం 62 అదానీ 2030లో తన వ్యాపార సామ్రాజ్య పగ్గాలను తన వారసులకు కట్టబెడతానని చెప్పారు. ఈ మేరకు బ్లూంబర్గ్ నివేదికలో వివరాలు వెలువడ్డాయి. గౌతమ్ అదానీ పదవీ విరమణ చేసిన తరువాత తన కుమారులు కరణ్ అదానీ, జీత్ అదానీ, సోదరుడి కుమారులు ప్రణవ్ అదానీ, సాగర్ అదానీ సంస్థలో సమాన లబ్ధిదారులవుతారని నివేదిక ద్వారా తెలిసింది. అదానీ గ్రూప్ వెబ్సైట్ ప్రకారం గౌతమ్ అదానీ పెద్ద కొడుకు కరణ్ అదానీ అదానీ పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. చిన్న కొడుకు జీత్ అదానీ అదానీ ఎయిర్పోర్ట్స్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రణవ్ అదానీ అదానీ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్, సాగర్ అదానీ అదానీ గ్రీన్ ఎనర్జీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ సందర్భంగా గౌతమ్ అదానీ మాట్లాడుతూ, వ్యాపార స్థిరత్వానికి వారసత్వం చాలా ముఖ్యమైంది. నా తరువాత కంపెనీలోకి వచ్చిన వారంతా చాలా నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఇప్పటికే కుమారులు, బంధువులు కొన్ని కంపెనీలకు సారథ్యం వహిస్తున్నారు. క్రమానుగతంగా కంపెనీ ఎదిగేందుకు తరువాతి తరం బాధ్యతలు చేపట్టాలి. దీనిపై ఉమ్మడి నిర్ణయాధికారానికే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా ఇటీవల అదానీ గ్రూప్ కోర్ సంస్థగా ఉన్న అదానీ ఎంటర్ప్రైజెస్ మొదటి త్రైమాసికంలో రెట్టింపు కంటే ఎక్కువ లాభాన్ని పోస్టు చేసింది.